ఈసారి టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు. ప్రమోషన్స్ అనుకున్న రేంజ్ లో చేయట్లేదని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గోల చేస్తున్నారు. ఓన్లీ బుజ్జి ఇంట్రొడక్షన్ అండ్ ముంబైలో ఒక ఈవెంట్ మాత్రమే చేశారు. తెలుగులో ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు. ఇంకా రిలీజ్ కి 4 డేసే ఉంది. బట్ స్టిల్ టికెట్స్ ఓపెన్ చేసిన హైదరాబాద్, కర్ణాటక అండ్ తమిళనాడులో కల్కి బుకింగ్ సునామీ స్టార్ట్ అయిపోయింది. టికెట్స్ వదిలిన కొన్ని మినిట్స్ లోనే సోల్డ్ అవుట్స్ అవ్వడం స్టార్ట్ అయిపోయాయి. మెయిన్ గా హైదరాబాద్ లో అన్ని రెడ్ లోనే ఉన్నాయి. నిన్న కేవలం ఒక గంటలోనే 65K టికెట్స్ బుక్ అయ్యాయంటే మూవీపై ఏ రేంజ్ హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఆల్రెడీ నార్త్ అమెరికాలో ఈ మూవీ 3 మిలియన్ ప్లస్ ప్రీ సేల్స్ ని టచ్ చేసింది. రాజమౌళి మూవీస్ అయిన బాహుబలి 2 అండ్ RRR ఈ 2 మూవీస్ మాత్రమే ఓపెనింగ్ డే 200 crore గ్రాస్ ని క్రాస్ చేశాయి. ఇప్పుడు కల్కి బుకింగ్ స్పీడ్ చూస్తుంటే ఈ మూవీ కూడా డే 1 200 crore గ్రాస్ ని క్రాస్ చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఫస్ట్ ట్రైలర్ చూసాక ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఇంకా సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశాక ఆ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి వెళ్ళాయి. ఆల్రెడీ మూవీ కాన్సెప్ట్ పై చాలా థియరీస్ వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై నాగశ్విన్ డైరెక్టర్ ఆల్రెడీ ఒక వీడియో కంటెంట్ రిలీజ్ చేశారు. ముందే మూవీ కాన్సెప్ట్ ని ఆడియన్స్ కి అర్థమయ్యేలా కాశీ అని, కాంప్లెక్స్ అని, శంబాలా అని ఇలా మూడిటిపై మూవీ స్టోరీ ప్రోగ్రెస్ అవుతుందని చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ పై ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ పీక్స్ కి వెళ్ళింది. మూవీలో ఎవ్రీ క్యారెక్టర్ ని చాలా ఇంట్రెస్ట్ జనరేట్ చేసేలా రాసుకున్నారు. మెయిన్ గా అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ అయితే ప్యూర్ గూస్ బంప్ స్టఫ్ లా ఉంది. భైరవ, బుజ్జి అండ్ దీపిక ఈ క్యారెక్టర్స్ నార్మల్ గానే కనిపిస్తున్నా కూడా మూవీ మొత్తం ట్రావెల్ అయ్యేలా డిజైన్ చేశారు. అలానే కమల్ హాసన్ రోల్ అయితే నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమాలా ఉంది. ఆల్రెడీ మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్ తన క్యారెక్టర్ చాలా ఫన్నీగా హ్యూమర్ ని జనరేట్ చేసేలా ఉంటుందని చెప్పాడు. అలానే భైరవ ఇస్ ఎ సూపర్ హీరో అని, ఆ క్యారెక్టర్ లో కొంత గ్రే షేడ్స్ కూడా ఉంటాయని చెప్పాడు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామతో ఫైట్ చూస్తే ఇది కూడా నిజమే అనిపిస్తుంది. ఇంకా మెయిన్ క్వశ్చన్ మార్క్ హూ ఈస్ కల్కి, ఈ క్వశ్చన్ కి చాలానే ఆన్సర్స్ వినిపిస్తున్నాయి. మూవీలో మెయిన్ హీరో ప్రభాస్ కాబట్టి వేరే వాళ్ళని కల్కి అని ఎందుకు పెడతారు, ప్రభాసే కల్కి అని అంటున్నారు. కొంతమంది ప్రభాస్ కల్కి కాదు అంటున్నారు. ప్రభాస్ క్యారెక్టర్ మనకి పాయింట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుందని, తన పెర్స్పెక్టివ్ నుండి ఆడియన్స్ మూవీ చూస్తారని ఇలా థియరీస్ వినిపిస్తూనే ఉన్నాయి. ట్రైలర్ చూసాక నాకు అర్థమైన దాంట్లో నా వరకు దీపిక బేబీయే కల్కి అనిపిస్తుంది. అశ్వత్థామ కల్కిని కాపాడడానికి, అదే దీపిక బేబీని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారని ట్రైలర్ చూస్తే నాకైతే అర్థమైంది. ప్రభాస్ భైరవ ఒక బౌంటీ హంటర్ రోల్ లో దీనికి ఎగెన్స్ట్ గా దీపికని కాంప్లెక్స్ కి తీసుకుని వెళ్ళాలనుకుంటాడు. అందుకే అశ్వత్థామ అండ్ భైరవకి ఫైట్ అని అనిపిస్తుంది. దీపికని కాంప్లెక్స్ కి తీసుకుని వెళ్ళాక అక్కడ నిజం తెలుసుకొని మళ్ళీ కల్కిని శంబాలకు తీసుకువస్తాడని అనిపిస్తుంది. సో ఇన్ మై వ్యూ ప్రభాస్ ఈస్ నాట్ ఏ కల్కి. భైరవ ఓన్లీ కల్కి ఒక గార్డియన్ గా ఉంటాడని అనిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజమవుతుందో నాకైతే తెలీదు. సో ఫింగర్స్ క్రాస్డ్ అంటిల్ ద మూవీ రిలీజ్. ఐ హోప్ మూవీ గెట్స్ బ్లాక్ బస్టర్ టాక్ ఫ్రమ్ ద ప్రీమియర్స్. ఈ మూవీ హిట్ అయితే ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఇంకా రావడానికి స్కోప్ అయితే పెరుగుతుంది. రికార్డ్స్ కలెక్షన్స్ పక్కన పెడితే ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలో ఒక మైల్ స్టోన్ గా మిగిలిపోవాలని కోరుకుందాం. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా మూవీ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా ఈ మూవీ థియరీస్ అండ్ బుకింగ్స్ పై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.